హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి ఇంతవరకు జరిగిన పేపర్ 1Aకి సంబంధించి నెక్స్ట్ జరగబోయే పేపర్ 2Aకి సంబంధించి లేదా 2కి సంబంధించిన సైకాలజీ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నాడో ఒకసారిగా చూద్దాం. రీసెంట్గా జరిగిన పేపర్ 1Aకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఎగ్జామ్స్లో మేజర్ పార్ట్ ఇవే అడుగుతున్నాడండి. సరికాని జతను గుర్తించండి, క్రింది వాటిలో సరికానిది ఏది, జతపరచడం లిస్ట్ ఇచ్చేసి దానికి సంబంధించి మనకి గుర్తించమంటున్నాడండి. సో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏ మెరుపు లాంటి ఆలోచన, గెస్టాల్ట్ వాదం, సాంఘిక అభ్యసనం, బి బండూరా, సి శిక్షణ అభ్యసన సిద్ధాంతం వైగాట్స్కి, డి బంధ సిద్ధాంతం థారెన్డైక్. సో ఇందులో మనకి ఏ సిద్ధాంతానికి సంబంధించి సరికాని జత అని అడిగాడు కాబట్టి శిక్షణ అభ్యసన సిద్ధాంతం అనేది మనకి దేని ప్రకారం వస్తుంది, యాక్చువల్గా వైగాట్స్కి అని ఇచ్చాడండి వాడు. మనకి శిక్షణ అభ్యసన సిద్ధాంతం బ్రోనర్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మెరుపు లాంటి ఆలోచన సంబంధించింది మనకి కోఫ్కా, కోహ్లర్, గెస్టాల్ట్ వాదానికి సంబంధించి వస్తుంది. సో బంధ సిద్ధాంతం ఇక్కడ చూసుకుంటే దాన్నే మనం యత్నదోష సిద్ధాంతం అని కూడా అంటాం. సో ఆ టాపిక్లో కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చెప్పాను కదండి, జతపరచడం అనే విధంగా ఏ విధంగా ఇస్తున్నాడంటే మనకి ఈ విధంగా న్యూమన్, గోర్డన్, స్కోడాక్, వాట్సన్ అని ఇచ్చేసి పక్కన ఏబిసిడీలు ఇస్తున్నాడండి. యాక్చువల్గా మనం డైరెక్ట్గా చదువుకొని వెళ్తాం, బట్ ఒక్కొక్కసారి ఇలా జతపరిచి ఇచ్చేటప్పుడు మనం ఒక 2 క్వశ్చన్స్ ఆన్సర్ తెలిస్తే చాలా ఈజీగా పెట్టచ్చు. కొన్నిటికి 3 మినిమం తెలిస్తుండాలి. న్యూమన్ అనేది దేనికి సంబంధించిన కింద వస్తుందంటే ఒక బి అనేది 19 జతల సమరూప కవలలు, గోర్డన్ పడవలు మరియు జిప్సీలు, స్కోడాక్ పెంపుడు జంతువులు, 4 వాట్సన్ డజను శిశువులను ఇవ్వండి. సో ఈ టాపిక్కి సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ విధంగా కనిపిస్తుంది చూడండి, BCAD. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే DAT ద్వారా మాపనం చేయలేని సామర్థ్యం ఏది. DAT మీన్స్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. దీనికి సంబంధించి మనకి ఏంటంటే మాపనం చేసే సామర్థ్యాలు, అంచనా వేసే సామర్థ్యాలు 7 ఉంటాయి. టోటల్గా మొత్తం పరీక్షలు మనకి ఇందులో 8 ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం మాపనం చేసే పరీక్షలు అయితే 8 ఉంటాయి. అలా కాకుండా అంచనా వేసే సామర్థ్యాలు అంటే మనకి 7 ఉంటాయి. అందులో మనకి దీనికి సంబంధించి లేనిది అడిగాడు. సో సంఖ్యా సామర్థ్యమా, ప్రాదేశిక సామర్థ్యమా, చలన సమన్వయ సామర్థ్యమా, నెక్స్ట్ శాబ్దిక సామర్థ్యమా. సో మనకి ఈ చలన సామర్థ్యం అనేది ఈ టాపిక్లో లేదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రెటినిజంతో సంబంధం గల గ్రంథి ఏది అని అడిగాడండి. ఫస్ట్ వన్ ఆప్షన్లో పీయూష గ్రంథి, నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి, నెక్స్ట్ అలాగే పారాథైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి అన్నాడు. పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథి అన్నాడు. యాక్చువల్గా క్రెటినిజం అనేది మనకి దేనివల్ల వస్తుందంటే థైరాక్సిన్ లోపం వల్ల వస్తుందండి. యాక్చువల్గా థైరాక్సిన్ అనేది థైరాయిడ్ అనే గ్రంథి విడుదల చేసే హార్మోన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రిటినిజం మనకి ఈ టాపిక్లో తప్పనిసరిగా క్రిటినిజం కానీ అలాగే జైగోటిజం కానీ నెక్స్ట్ మనకి ఇంకా ఉండేది డార్ఫిజం, ఇటువంటివన్నీ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో వీటి టాపిక్స్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంకు సంబంధించి సరికానిది ఏది. మీకు చెప్పానండి, సరికాని వాక్యమని సరి అయిన వాక్యమని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఇందులో ఆహారం నిర్నిబంధిత ఉద్దీపనగా పేర్కొనబడింది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే గంట నిబంధిత ఉద్దీపనగా పేర్కొనబడింది, థర్డ్ ఆప్షన్. గంటకు లాలాజలం అసహజ ప్రతిస్పందనగా చెప్పబడుతుంది, ఆప్షన్ డి. గంట సహజ ఉద్దీపనగా పేర్కొనబడింది. సో ఇందులో మనం చూసుకుంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చూసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ మీన్స్ ఇక్కడ సంబంధించి సరి కానిది అడిగాడు. ఆహారం అనేది మనకి యాక్చువల్గా సహజ ఉద్దీపనతో పాటు నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది, గంట నిబంధిత ఉద్దీపన అవుతుంది మనకి, దాంతోపాటు అసహజ ఉద్దీపన కూడా గంట అవుతుంది. కానీ యాక్చువల్గా ఇది గంట సహజ ఉద్దీపన ఇచ్చాడు. సో రాంగ్ ఆన్సర్ ఇది. బట్ మనకి ఇది సంబంధించి సరి కానిది అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ డి అవుతుందండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల
సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తెలిగ్గాను సంపాదించినట్లయితే ఆ వ్యక్తిలో ఉండే సామర్థ్యం ఏమిటి అని అడిగాడండి. సో మొదటిది సహజ సామర్థ్యమా, బి వైఖరి, సి అభిరుచి, డి నైపుణ్యం అని అడిగాడండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో అంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ ఆన్సర్ సహజ సామర్థ్యం అవుతుందండి, సహజ సామర్థ్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండి, పియుజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి సరికాని వాక్యము అని అడిగాడండి. సరికాని వాక్యము ఇది మనం చూసుకోవాలి, గ్యారంటీగా మనం తప్పనిసరిగా సరికానిది అనేది టాపిక్ చూసుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ వస్తు స్థిరత్వ భావన పూర్వ ప్రచాలిక దశ, అహం కేంద్రీకృతవాదం ఇంద్రియ ప్రచాలిక దశ, పదిలపరుచుకునే భావన లోపం కాదు భావన పూర్వ ప్రచాలిక దశ, డి యానిమిజం పూర్వ ప్రచాలక దశ అన్నాడండి. యాక్చువల్గా వస్తు స్థిరత్వ భావన అనేది మనకి ఇంద్రియ ప్రచాలక దశలోకి వస్తుంది, అహం కేంద్రీకృతవాదం అనేది పూర్వ ప్రచాలక దశలో వస్తుంది. సో మనకి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సి పదిలపరుచుకునే భావన అన్నాడు. పదిలపరుచుకునే భావన లోపం అయితే మనకి పూర్వ ప్రచాలక దశ, పదిలపరుచుకునే భావన మనకి ఎందులో వస్తుందంటే మూర్త ప్రచాలక దశలో వస్తుంది. సో రాంగ్ ఆన్సర్ ఇది మనకి. లాస్ట్ యానిమిజం మీన్స్ మనకి సర్వాత్మకవాదం అనేది పూర్వ ప్రచాలక దశలోకి వస్తుందండి. సో ఆప్షన్ పరంగా చూసుకుంటే ఎక్కడ వస్తుంది చూడండి. ఆప్షన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు, బి సి అని ఇచ్చాడు, సి మనకి ఏది ఇచ్చాడు సి అండ్ ఇచ్చాడు, లాస్ట్ ఆప్షన్ డి అని ఇచ్చాడు చూడండి. సో ఆప్షన్ డి ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ అండి. అంటే రైట్ ఆన్సర్ అంటే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వాడు అడిగింది పైన సరి కానిది అడిగాడు, సరైనది అడిగాడో చూసుకోవాలి. సరైనది అడిగాడు కాబట్టి సో ఆన్సర్ డి అండి. నెక్స్ట్ వన్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ WISCకు సంబంధించి సరైనది అని అడిగాడండి. యాక్చువల్గా మనకి వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది యాక్చువల్గా మనకి శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది, అలాగే అశాబ్దిక మరియు నిష్పాదన పరీక్ష కూడా అవుతుందండి. అయితే ఇది మనకి వ్యక్తిగత పరీక్షల కిందకి వస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్ పరంగా మనం చూసుకుంటే ముందుగా ఆప్షన్ ఏ అశాబ్దిక అలాగే శాబ్దిక వేగ పరీక్ష అన్నాడండి. నెక్స్ట్ అశాబ్దిక శక్తి పరీక్ష వ్యక్తిగత పరీక్ష అన్నాడు. అయితే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అశాబ్దిక సామూహిక శక్తి పరీక్ష, సామూహిక వేగ అశాబ్దిక అన్నాడు. యాక్చువల్గా వెస్లర్ ఇంటెలిజెన్స్ అనేది సామూహిక కాదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా సామూహిక ఉంది. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అశాబ్దిక అవుతుంది, శాబ్దిక అవుతుంది. అయితే ఇది వేగ పరీక్ష కాదండి, ఇది మనకి శక్తి పరీక్ష కింద వస్తుంది. సో ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అశాబ్దిక పరీక్ష, శక్తి పరీక్ష, వ్యక్తిగత పరీక్ష. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో మొట్టమొదటి ముద్దు పలుకులతో మొదలైన భాషా వికాసం క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాషాభివృద్ధులుగా దారికి తీస్తుంది. ఇది దేనికి ఉదాహరణ అడిగాడు చూసుకోండి. మొదట ముద్దు పలుకులతో, తర్వాత భాషా వికాసం, క్రమంగా అది మారి భాషా అభివృద్ధికి దారి తీస్తుంది. సో ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడమా, వికాసం ఒక పరస్పర చర్య, లేకపోతే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. సో రైట్ ఆన్సర్ డి అండి. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనేది మనకి రైట్ ఆన్సర్ కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది అన్నాడు. చూసుకోండి, చిత్ర, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సో మనకి ఇక్కడ ప్రేరణ, బోధనా క్రమం, ఆవిష్కరణ అభ్యసనము, అంతర్బుద్ధి చింతన. ఇందులో మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా క్రమం అవుతుందండి, బోధనా క్రమం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఇక్కడ నమోదు చేయకూడదు. ప్రత్యేక అవసరాల పిల్లలను ఇక్కడ నమోదు చేయకూడదు. ఎక్కడ నమోదు చేయకూడదు అంటే అది సాధారణ పాఠశాలల, లేకపోతే వయోజన విద్యా కేంద్రాల, లేకపోతే వసతి గృహాలకు అనుబంధంగా ఉన్న పాఠశాలల, గురుకులాల. సో ఆన్సర్ మనకి ఇక్కడ వయోజన విద్యా కేంద్రాలండి. సో ఇక్కడ నమోదు చేయకూడదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీక్ష DIKSHAను విస్తరించండి. సో మీకు విస్తరించాలి అడుగుతున్నాడండి. ZPD అంటే ఏంటి, జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని, MKO అని. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు. HTTP సంబంధించిన కూడా అడుగుతున్నాడు. మనకి ICT కిందకు వస్తుంది. సో ఫస్ట్ వన్ చూసుకుంటే దీక్షకి సంబంధించి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగా, లేకపోతే డిస్ట్రిక్ట్
ఇన్స్టిట్యూట్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ షేరింగ్, డిజిటల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేదీ. ఇది ప్రతి షిఫ్ట్లో అడిగే క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది నార్మల్ క్వశ్చనే, బట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇదే. చాలామంది రాంగ్ చేస్తున్నారు కూడా. సో ఆప్షన్స్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ April 1, 2010, April 1, 2009, April 10, 2009, April 10, 2010. సో మనకి ఆన్సర్ అనేది April 1, 2010 అమలులోకి వచ్చిన తేదీ అడిగాడు కూడా. అమలులోకి వచ్చిన తేదీని చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ గురించి వాడు అడిగాడు. అయితే ఇక్కడ మనం చూద్దాం. తిరోగమన దిశ అంటే ఏంటంటే ముందు ఎక్కువగా ఉండి తర్వాత తగ్గిపోవడం అండి. యాక్చువల్గా లాక్షణిక అభ్యసన వక్రరేఖలు అనేవి మనకి వేరు వేరు రకాలు ఉంటాయి. సో ఇది కాదు. నెక్స్ట్ చూసుకుంటే పుటాకార అభ్యసన వక్రరేఖ, కుంభాకార, ఎస్సాకార. ఈ మూడిట్లో మనం చూసుకుంటే పుటాకార మీన్స్ మనకి ఈ విధంగా ఉంటుందండి. అంటే ఒక్కసారి ముందుగా తిరోగమనం నుంచి పురోగమనకు మొదలవుతుంది. నెక్స్ట్ కుంభాకారకు వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మనకు కర్వ్ అవుతుంది. సో ముందుగా ఎక్కువగా ఉండి తర్వాత తగ్గుతుంది. ఇది మనకి తిరోగమన దిశ కిందకు వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ సి అవుతుందండి. ఇక్కడ ఎస్సాకారం అనేసరికి మీకు ఆప్షన్ సి అవుతుంది. ఎస్సాకారం అనేసరికి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది ఎస్సాకారం. సో ముందుగా పుటాకార తర్వాత కుంభాకార రెండు కలిపి ఉంటాయి. సో మనకి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపాన్ని, అతని ప్రవర్తన విధానాన్ని సూచించి ఆ వ్యక్తి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడో నిర్దేశించేదే మూర్తిమత్వం అనే వ్యక్తి ఎవరు అంటే లెవిన్, హిల్గార్డ్, ఆల్పోర్ట్, ప్యారిస్. సో ఇక్కడ మనం చూసుకోవాలి. దీని ఆన్సర్ ఈజ్ హిల్గార్డ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 16th క్వశ్చన్. అబ్రహం మాస్లో ప్రకారం ఉన్నత క్రమ అవసరాల గురించి ఒకసారి రాయమని చెప్పాడు మనకి. యాక్చువల్గా మనకి అబ్రహం మాస్లోకి సంబంధించి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి లిస్ట్ ఇలా ఉంటుందండి. మొత్తం 5 ఉంటాయి. 1 2 3 4 5. మీరు ఎలా గుర్తించుకుంటారంటే SRPGA గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే శారీరక అనేసి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాము. ఆర్ అంటే రక్షణ, పి అంటే ప్రేమ సంబంధించి, జి అంటే గౌరవకు సంబంధించి, ఏ అంటే ఆత్మసౌఫల్య. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి వాడు అడిగింది ఉన్నత క్రమ అవసరాలు అన్నాడు కాబట్టి ఫస్ట్ 3 అవుతాయండి. పైనుండి 3 అవే ఏంటి మనకు తెలిసింది. AGP అంటే ఆత్మసౌఫల్యం, జి అంటే గౌరవ అవసరాలు, పి అంటే ప్రేమ సంబంధం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. సో ఈ విధంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎక్కువగా మనకి. మనం ఈ విధంగా చూస్తే ఎగ్జామ్ పేపర్ చాలా కఠినంగా ఉందని అనుకుంటున్నాం. యాక్చువల్గా వాడు డెప్త్గా వెళ్తున్నాడంటే సరైనది ఏంటి, సరికానిది ఏంటి, నెక్స్ట్ అలాగే ప్రవచనాలు ఇచ్చేసి జతపరచనాలు ఇచ్చేసి అడగడం జరుగుతూ ఉంది. సో ఇందులో క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి. ప్రవచనం ఏ ఫస్ట్ చూడండి. స్వయంగా నేర్చుకునేదానికి ఇతరుల సహకారంతో నేర్చుకున్న దానికి మధ్య తేడానే సామీప్య వికాస మండలం. అంటే సామీప్య వికాస మండలం అంటే అండి ZPD అంటారు, జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని మనకు తెలిసిందే. నెక్స్ట్ అలాగే ప్రవచనం బి, అధిక జ్ఞానం గల వ్యక్తి మరొక వ్యక్తికి అందించే సహకారమే స్కఫోల్డింగ్ అన్నాడు. స్కఫోల్డింగ్ అంటారు కదా. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ప్రవచనం ఏ అండ్ బి ఆర్ రైట్ ఆన్సర్స్ అండి. యాక్చువల్గా ఏ సరైనది, బి సరికాందని ఇస్తాడు, ఏ సరికానిది బి సరైనదని ఇస్తాడు, రెండు సరైనవని ఇస్తాడు, రెండు సరికానివని ఇస్తాడు. సో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అనువంశికతవాదులను జతపరచండి అని అడిగాడండి. అనువంశికవాదులను జతపరచమని చెప్పాడు కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి. జూక్స్ వంశవృక్షము, అలాగే డార్విన్, నెక్స్ట్ కల్లికాక్, నెక్స్ట్ అలాగే ప్రముఖ కుటుంబ వారసులను ఇచ్చేసి గోడార్డ్, ఆల్పోర్ట్, డగ్డేల్, పియర్సన్ ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడండి. ఫస్ట్ వన్ చూద్దాం. జూక్స్ అనేది మనకి దేని కిందకు వస్తుందంటే జూక్స్ చెప్పండి. జూక్స్ వంశవృక్షం అనేది మనకి యాక్చువల్గా డగ్డేల్ కిందకు వస్తుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే డార్విన్ వంశవృక్షం అనేది పియర్సన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ అలాగే
కలికాక్ గోడార్డ్. నెక్స్ట్ ప్రముఖ కుటుంబ వారసులు, ఇది మనకి ఆల్పోర్ట్ కిందకి వస్తుంది. సో ఆప్షన్ ఫస్ట్ వన్ మనం చూసుకోండి, ABCD అని ఇచ్చాడు. సో ఆప్షన్ 18th వన్ అనేది మనకి ఆప్షన్ బి అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్ సి, సెకండ్ ఆప్షన్ డి, థర్డ్ ఆప్షన్ ఏ, ఫోర్త్ వన్ బి. సో ఆన్సర్ బి అనేది మనకు అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న టెట్లో. ముందుగా లేదు, ముందు విధంగా ఏ విధంగా ఉందో అలా లేదు టెట్. సో మనం ఒక్కసారిగా ఈ విధంగా డెప్త్గా చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ రాయబోయే పేపర్ 2 వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలన్నింటిలో బహుళ అంగవైకల్యాలు ఉన్న విద్యార్థులకు కూడా విద్యా సేవలు అందించాలని సూచించినది ఏదని అడిగాడు. నేషనల్ చిల్డ్రన్ బోర్డ్, రిహబిలిటేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ చట్టం, నేషనల్ బుక్ ట్రస్ట్ అండ్ నేషనల్ ట్రస్ట్ చట్టం అని అడిగాడు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నేషనల్ బుక్ ట్రస్ట్ అనేది మనకి రైట్ ఆన్సర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు అని అడిగాడు. సో ఫస్ట్ వన్, ఏ ఆవిష్కరణలు, బి పోలికలు భేదాలు, సి ఉదాహరణలు, డి పదాలు. సో ఆప్షన్స్లో ఏ విధంగా అడుగుతున్నా మీరు చూసుకోవాలి. బి మాత్రమే అన్నాడండి. నెక్స్ట్ అలాగే బి మాత్రమే అడిగాడు. దాని తర్వాత ABC అని అడిగాడు, ABCD అడిగాడు. నెక్స్ట్ అలాగే ఏ మాత్రమే అని అడిగాడు. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి ఏం అడిగాడో చూసుకుందాం. సో యాక్చువల్గా మనకి ABCD ఈ 4 కూడా మనకి ఆన్సర్లు అవుతాయండి. ABCD ఆవిష్కరణ అవుతుంది, పోలికలు భేదాలు, ఉదాహరణలు, పదాలు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి ప్రస్తుతం మీకు 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇవేంటంటే ప్రస్తుతం టెట్ పేపర్ 1 కానీ అలాగే 2 వాళ్ళకి కానీ ఇదే విధమైన ప్యాటర్న్ అడుగుతున్నాడు. నెక్స్ట్ జరగబోయే పేపర్ 2 వాళ్ళకి కూడా ఇదే అడుగుతూ ఉన్నాడు. సో పేపర్ కఠినంగా అంటే మీన్స్ మనకి ఆ టాపిక్ సంబంధించి ఫుల్ డెప్త్గా మనకి టాపిక్ అనేది తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే మనం ఇంతవరకు టెట్ అనేది డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేసి పలానా పద్ధతి ఎవరు ప్రతిపాదించారు ఈ విధంగా ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఆ విధంగా లేదు, క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశాడు అంతే, ఇంకేం కాదు. సో దీనికి తగ్గట్టు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.